ఎయిర్ ఇండియా విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. గాల్లో ఉండగానే విమానం పవర్ యూనిట్ ర్యామ్ ఎయిర్ టర్బైన్ ఒక్కసారిగా తెరుచుకుంది. అమృత్సర్ నుంచి బ్రిటన్లోని బర్మింగ్హామ్ కు బయలుదేరిన బోయింగ్ డ్రీమ్ లైనర్ 787-8 విమానంలో గాల్లో ఉండగానే సాంకేతిక సమస్య తలెత్తింది. అయితే పైలట్ల చాకచక్యంతో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ఘటన శనివారం AI-117 విమానంలో చోటు చేసుకుంది. బర్మింగ్హామ్ విమానాశ్రయంలో ల్యాండింగ్ కు సిద్ధమవుతున్న క్రమంలో విమానం ర్యామ్ ఎయిర్ టర్బైన్ పనిచేయడం ప్రారంభించినట్లు సిబ్బంది గుర్తించారు. వెంటనే అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది. అమృత్సర్ నుంచి బర్మింగ్హామ్ కు వెళ్తున్న AI-117 విమానం ల్యాండింగ్ సమయంలో ర్యామ్ ఎయిర్ టర్బైన్ తెరుచుకున్నట్లు మా సిబ్బంది గుర్తించారు. ఆ సమయంలో విమానంలోని ఎలక్ట్రికల్, హైడ్రాలిక్ వ్యవస్థలన్నీ సాధారణంగానే పనిచేస్తున్నాయి. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని ఎయిర్ ఇండియా తెలిపింది. ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని బర్మింగ్హామ్లోనే నిలిపివేసి నిపుణులతో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టినట్లు సంస్థ పేర్కొంది. ఈ కారణంగా బర్మింగ్హామ్ నుంచి ఢిల్లీకి బయలుదేరాల్సిన AI-114 విమాన సర్వీసును రద్దు చేసినట్లు వెల్లడించింది. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని, తమకు ప్రయాణికుల భద్రతే అత్యంత ముఖ్యమని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది.